ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు శ్రీ సాయి ఈ-లెర్నింగ్ సొల్యూషన్స్ స్వాగతం. ఈరోజు మనం త్రికోణమితి అధ్యాయంలో అభ్యాసము 11.1లో 7వ సమస్యకు సాధన ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకుందాం. జాగ్రత్తగా గమనించండి. ఇచ్చిన సమస్యని పరిశీలించండి. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7/8 అయిన ఒకటో లెక్క 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా హోల్ బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. రెండో లెక్క 1 ప్లస్ సైన్ థీటా హోల్ బై కాస్ థీటాలను కనుగొనుము. ఇది మనకిచ్చినటువంటి సమస్య. ఇప్పుడు ఈ సమస్యలో దత్తాంశాన్ని పరిశీలిస్తే కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7/8 అని ఇచ్చారు. ఈ నిష్పత్తిని ఆధారంగా చేసుకొని ఇక్కడ వాళ్ళు అడిగినటువంటి రెండు సమస్యల్ని మనం సాధించాలి. మరి ఈ సమస్యని ఏ విధంగా సాధించాలో తెలుసుకుందామా? ఈ సమస్యని సాధించడానికి ఇక్కడ మనం ఏ, బి, సి అనే ఒక లంబకోణ త్రిభుజాన్ని ఆధారంగా తీసుకుందాం. మనకిచ్చినటువంటి సమస్యలో దత్తాంశాన్ని ఇక్కడ రాసుకుందాం. సొల్యూషన్ అంటే సాధన. ఇందులో ముందుగా మనం ఇక్కడ దత్తాంశాన్ని రాద్దాం. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7/8 అని ఇచ్చారు మనకి. ఇప్పుడు ఈ నిష్పత్తి యొక్క అర్థం ఏమిటి? ఈ పటం ఆధారంగా మనం చెప్పాలి. మీకు అందరికీ తెలుసు కాట్ థీటా యొక్క నిర్వచనం. థీటాకు ఆసన్న భుజము బై థీటాకు ఎదుటి భుజము. ఇది కాట్ థీటా యొక్క నిర్వచనం. కాబట్టి మనం తీసుకున్నటువంటి ఏబిసి అనే ఈ త్రిభుజంలో లంబకోణాన్ని వదిలిపెట్టి ఈ మిగిలినటువంటి రెండు అల్పకోణాల్లోనూ ఏదో ఒక దాన్ని థీటా అని సూచిద్దాం. చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ ఈ సి దగ్గర ఉన్నటువంటి ఈ కోణాన్ని థీటా అని సూచిస్తున్నాను. కాబట్టి ఈ థీటాకి ఆసన్న భుజము అంటే బీసీ అన్నమాట. దీనికి అలాగే థీటాకి ఎదుటి భుజము అంటే ఏబీకి, ఈ రెండింటికి ఉన్నటువంటి నిష్పత్తిని మనం కాట్ థీటా అంటామన్నమాట. అంటే ఇక్కడ వాళ్ళు మనకి ఈ రెండింటికి గల నిష్పత్తిని ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం అదే పాయింట్ రాద్దాం. ఏమనంటే, కానీ పటం ప్రకారం కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటాకు ఆసన్న భుజము అంటే బీసీ కదా, కాబట్టి బీసీ బై థీటాకు ఎదుటి భుజము అంటే ఏబి, కాబట్టి ఇక్కడ ఏబి అని రాద్దాం. ఎప్పుడైతే ఈ పటం ప్రకారం కాట్ థీటా బీసీ/ఏబి అయిందో దాని అర్థం ఈ బీసీ/ఏబి అనే నిష్పత్తి 7/8 అని ఇచ్చారన్నమాట. కాబట్టి మనం ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు 7/8 అని రాద్దాం. ఇది వరకు మీకు కొన్ని సమస్యలు సాధించేటప్పుడు చెప్పాను. ఏదైనా ఒక నిష్పత్తి మనకి ఇచ్చినప్పుడు ఆ నిష్పత్తిలో ఉన్నటువంటి విలువలు అసలు విలువలు కావని
వాటిని అసలు విలువలుగా మనం కనుక్కోవాలనుకున్నప్పుడు ఒక ధన వాస్తవ సంఖ్య చేత గుణించాల్సి ఉంటుందని మీకు చెప్పాను. కాబట్టి దాని ప్రకారం ఇప్పుడు మనం ఇక్కడ ఏమని రాసుకోవాలి? దేర్ఫోర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 7K, ఏబి ఈజ్ ఈక్వల్ టు 8K అని రాసుకుందాం. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 7, 8 అనే నిష్పత్తుల్లో రాసుల్ని K అనే ఒక స్థిర రాశి చేత మనం గుణించామన్నమాట. ఇక్కడ బ్రాకెట్లో అదే రాద్దాం. K ఒక స్థిర రాశి లేకపోతే స్థిరాంకము అని రాద్దాం. ఇది ఎటువంటి స్థిరాంకము అది కూడా మీకు చెప్పాలి. ఇక్కడ K అనేది 0 అవ్వకూడదు, అలాగే నెగిటివ్ అంటే రుణ సంఖ్య కూడా అవ్వకూడదు. ఎందుకంటే మరి త్రిభుజంలోని భుజాలు ధనాత్మకాలుగా ఉంటాయి తప్ప రుణాత్మకాలు కాదు కదా. సో ఆ పాయింట్ ఇక్కడ మనం రాసుకుందాం. K ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, K బిలాంగ్స్ టు R ప్లస్ అంటే ధన వాస్తవ సంఖ్య అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చినటువంటి దత్తాంశాన్ని ఈ పటాన్ని ఆధారంగా చేసుకుని ఈ బీసీ యొక్క పొడవు మనం 7K అని అనుకుని, అలాగే ఏబి యొక్క పొడవు 8K అనుకుని మనం ఈ ప్రాబ్లంని ప్రారంభిస్తున్నాం అన్నమాట. ఇక్కడ దాకా మీకు అర్థమైందా? మరి తరువాత స్టెప్లోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ వేసినటువంటి ఈ పటం అంటే ఏబిసి అనే త్రిభుజంలో ఉన్నటువంటి వివరాలు ఇక్కడ రాసుకుందాం. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి ఈజ్ ఈక్వల్ టు 8K, బీసీ ఈజ్ ఈక్వల్ టు 7K, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు θ. ఇవి మనకిచ్చినటువంటి ఈ వివరాలన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు మీకు ప్రాబ్లమ్స్లో చెప్పాను, సాధారణంగా ఈ లంబకోణ త్రిభుజాలు ఉపయోగించి త్రికోణమితి లెక్కలు చేసేటప్పుడు మనకి ఆ లంబకోణ త్రిభుజంలో ఏవైనా 2 భుజాల యొక్క కొలతలు ఇచ్చి మూడో భుజం కొలతని కనుక్కోవలసి వచ్చినప్పుడు మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుంటాము అని చెప్పాను. అయితే మరి ఈ సమస్యలో మనం ఈ కర్ణము యొక్క పొడవుని కనుక్కోవాలా అక్కర్లేదా? అది తెలుసుకోవాలంటే మనం ముందుగా ఒకసారి మనకిచ్చినటువంటి సమస్యని పరిశీలించాలి. చూడండి, ఈ సమస్యలో మనకి వాళ్ళు కాట్ తీటా విలువ ఇచ్చారు 7/8 అని. అయితే మనం ఇప్పుడు ఈ కర్ణము యొక్క పొడవుని కనుక్కోవాలా అక్కర్లేదా? అదే కదా మన సమస్య. చూడండి, మనం పూర్తి చేయవలసినటువంటి సమస్య ఏంటి? ఇక్కడ 1 + sin θ ఇంటూ 1 - sin θ హోల్ బై 1 + cos θ ఇంటూ 1 - cos θ ఈ మొత్తము భిన్నము యొక్క విలువని కనుక్కోవాలి. అలాగే రెండో లెక్కలో 1 + sin θ బై cos θ విలువని కనుక్కోవాలి. అంటే ఇప్పుడు ఈ 2 సమస్యల్లోనూ కూడా sin θ cos θల యొక్క విలువలు
మనకి కావాలి. మరి మీ అందరికీ తెలుసు కదా, సైన్ తీటా అంటే తీటాకు ఎదుటి భుజము బై కర్ణమని, అలాగే కాస్ తీటా అంటే తీటాకు ఆసన్న భుజము బై కర్ణమని. అంటే ఇప్పుడు మనం చేయవలసిన లెక్కలో మనకి సైన్ తీటా కాస్ తీటాలు కావాలి కాబట్టి మనం తప్పనిసరిగా ఈ త్రిభుజంలో ఈ ఏసీ అనే కర్ణం యొక్క పొడవుని కనుక్కొని తీరాలన్నమాట. మరి ఇప్పుడు మనం అది ఎలా కనుక్కోవాలో చూద్దామా? నేను ఇందాకనే చెప్పాను పైథాగరస్ సిద్ధాంతాన్ని ఇక్కడ ఉపయోగిస్తామని. ఓకే, దేర్ఫోర్ పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ట్రయాంగిల్ ఏబిసి లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గం అంటే ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన రెండు భుజముల మీది వర్గాల మొత్తము అంటే ఏబి హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ హోల్ స్క్వేర్. ఇదే కదా పైథాగరస్ సిద్ధాంతం. ఇప్పుడు మనం ఈ సిద్ధాంతం యొక్క ఈ సమీకరణంలో మనం ఏబి ప్లేస్లో ఎంత రాయాలో చూడండి, 8k రాయాలి. అలాగే బీసీ ప్లేస్లో 7k రాయాలి. మరి రాద్దామా? దట్ ఈజ్ ఈక్వల్ టు 8k హోల్ స్క్వేర్ ప్లస్ 7k హోల్ స్క్వేర్. నౌ దిస్ ఈక్వల్స్ టు, ఇక్కడ 8k హోల్ స్క్వేర్ అంటే 8 8లు 64k స్క్వేర్ ప్లస్ ఇక్కడ 7k హోల్ స్క్వేర్ అంటే 7 ఏళ్ళు 49 కాబట్టి 7 × 7 స్క్వేర్ కాబట్టి 49k స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 64k స్క్వేర్కి 49k స్క్వేర్ని కలపాలి. అంటే 9కి 4 కలపండి ఫస్ట్, 13, 1 ఉంది, 4 1 5 6 11. సో 113k స్క్వేర్. ఇది ఏసీ హోల్ స్క్వేర్ యొక్క విలువ అన్నమాట. సో ఏసీ హోల్ స్క్వేర్ అంటే 113k స్క్వేర్ వచ్చిందనమాట. సో అదే ఇక్కడ రాద్దాం. సో దేర్ఫోర్ ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 113k స్క్వేర్. దీన్ని బట్టి మీరు ఏసీ కనుక్కోగలరా? చాలా తేలిక. ఎలాగా? ఇరువైపులా వర్గమూలం కట్టాలి కదా. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ అని చెప్పి 113k స్క్వేర్ అని రాయాలన్నమాట. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 113 అనేది ఖచ్చిత వర్గం కాదు కాబట్టి ఆ 113 వర్గమూలంలోనే ఉంటుంది. సో రూట్ ఆఫ్ 113, ఈ k స్క్వేర్ అనేది ఖచ్చిత వర్గం కాబట్టి ఇంటూ k అని రాస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఏసీ యొక్క విలువ స్క్వేర్ రూట్ ఆఫ్ 113k అని వచ్చిందనమాట. అది మనం ఇక్కడ రాసుకోవచ్చు కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 113k అని రాసామన్నమాట. ఇది ఈ త్రిభుజంలో ఉన్న 3 భుజాల యొక్క కొలతలు వచ్చేసాయి చూడండి. మనకి ఆల్రెడీ వాళ్ళు 2 ఇచ్చారు. ఈ రెండింటి ఆధారంగా మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఈ కర్ణం యొక్క పొడవు స్క్వేర్ రూట్ ఆఫ్ 113k అని కనుక్కున్నాం కదా. ఇంతవరకు మీకు అర్థమైందా? ఎప్పుడైతే ఈ ఏసీ యొక్క విలువ స్క్వేర్ రూట్ ఆఫ్ 113k అని వచ్చిందో, దీన్ని బట్టి మనం
చేయవలసినటువంటి లెక్కలో సైన్ తీటా కాస్ తీటాలో విలువలు వచ్చేస్తాయి కదా. ఎలాగో చెప్పగలరా? చూడండి, 1వ నిష్పత్తి ఇక్కడ రాస్తాను. మనకు కావలసిన భిన్నంలో మొట్టమొదటిది సైన్ తీటా కదా. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు తీటాకు ఎదుటి భుజము బై కర్ణము. అంటే ఇక్కడ ఏం రాయాలి? ఏబి బై ఏసి అని రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే 8K కదా, హోల్ బై, మరి ఏసీ అంటే √113 ఇంటూ కే అన్నమాట. ఈ కేని ఎప్పుడు కూడా స్క్వేర్ రూట్కి బయట రాయాలి, లోపల రాయకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ వర్గమూలం కనుక్కున్నప్పుడు ఇది K², అందుకని కేని బయటికి తీసుకొచ్చాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ కే విలువ సమానం కాబట్టి ఇందులో ఒకసారి పోతుంది. సో దిస్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 8 బై √113. ఇది సైన్ తీటా యొక్క విలువ అన్నమాట. మరి ఇదే విధంగా కాస్ తీటా యొక్క విలువని మనం కనుక్కోగలమా? చూడండి, 2వ నిష్పత్తిని కడతాను ఇక్కడ. సెకండ్ రేషియో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు, కాస్ తీటా అంటే తీటాకు ఆసన్న భుజము బై కర్ణము కదా. కాబట్టి ఇక్కడ ఆసన్న భుజం అంటే ఇక్కడ బీసీ అన్నమాట. బీసీ బై కర్ణం మామూలే ఏసీ. నౌ దిస్ ఈక్వల్స్ టు, మళ్ళా ఇక్కడ బీసీ అంటే 7K కదా, కాబట్టి 7K హోల్ బై, మరి √113K అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ కేలో ఒక్కసారి క్యాన్సిల్ అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఫలితం ఎంత వస్తుంది? 7/√113. ఇది కాస్ తీటా యొక్క విలువ అన్నమాట. సో ఇప్పుడు మనకు కావలసినటువంటి ఈ 2 నిష్పత్తుల యొక్క విలువలు ఇక్కడ కట్టాను చూడండి. సైన్ తీటా అంటే 8/√113 వచ్చింది. అలాగే కాస్ తీటా అంటే 7/√113 వచ్చింది అన్నమాట. ఇప్పుడు మనం ఈ 2 విలువల్ని మనము చేయవలసినటువంటి ప్రాబ్లంలో మనం ప్రతిక్షేపించుకుంటే మనకు కావలసినటువంటి ఫలితాలు వస్తాయి అన్నమాట. మరి అవి ఎలా చేయాలో చూద్దామా? ఇవే కదా మనకు వచ్చినటువంటి సైన్ తీటా మరియు కాస్ తీటాల యొక్క విలువలు. అయితే మరి మనం ప్రాబ్లంలో కనుక్కోవలసినటువంటి ఈ విలువలు ఏంటో చూద్దామా? చూడండి, ఒకసారి ఈ ప్రాబ్లంలో మనం ముందుగా ఏం కనుక్కోవాలి? ఈ 1వ లెక్కలో 1 + sin θ ఇంటూ 1 - sin θ హోల్ బై 1 + cos θ ఇంటూ 1 - cos θ ఈ విలువని కనుక్కోవాలి. అయితే ఇక్కడ నేను విద్యార్థులకి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. అదేమిటంటే, మనం త్రికోణమితి అనే అధ్యాయంలో సమస్యలు చేసేటప్పుడు ప్రతి సమస్యని అనేక మోడల్స్లో, అనేక నమూనాల్లో మనం చేయొచ్చు. ఇది త్రికోణమితి యొక్క ప్రత్యేకత అన్నమాట. అంటే ఒక లెక్కకి, ఒక ప్రాబ్లంకి ఒకే రకమైనటువంటి సాధన అనేది త్రికోణమితిలో ఉండదు. అనేక రూపాల్లో మనం దాన్ని సాధించవచ్చు. ఇప్పుడు మనం ఉదాహరణకి ఈ సమస్యనే కనుక తీసుకున్నట్టయితే, ఈ సమస్యలో ఈ 1 + sin θ ఇంటూ 1 - sin θ హోల్ బై 1 + cos θ ఇంటూ 1 - cos θ విలువని కనుక్కునేటప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తామంటే, ఈ sin θ ప్లేస్లో 8/√113, అలాగే cos θ ప్లేస్లో 7/√113 ఇవి
ఇందులో ప్రతిక్షేపించి మనం జనరల్గా చేస్తూ ఉంటాం. అయితే కొంతమంది విద్యార్థులు అభిన్నాలు అంటే ఇంతకుముందు నేను చెప్పాను మీకు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని, అలాగే 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ తీటా అని, ఆ విధంగా మీకు నేను 3 అభిన్నాలు చెప్పాను. ఆ అభిన్నాలు ఉపయోగించి కూడా ఈ సమస్యల్ని సాధిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కు ఏంటంటే, జనరల్గా త్రికోణమితిలో వరుస క్రమంలో అభ్యాసాలు చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ లెక్క మనకి మొట్టమొదటి అభ్యాసంలో వచ్చిందనుకోండి, ఆ అభ్యాసం వరకు మనం అభిన్నాలు నేర్చుకోలేదనుకోండి, మరి అభిన్నాలకి సంబంధించిన నాలెడ్జ్ లేనప్పుడు అభిన్నాలు ఉపయోగించి ఎలా చేస్తాం ఈ లెక్కని? చేయలేం కదా. అందుకని మామూలుగా ఈ సైన్ థీటా కాస్ థీటా స్థానాల్లో ఈ విలువలు ప్రతిక్షేపించి సూక్ష్మీకరిస్తాం. అయితే మరి కొంత సమయం కొంతకాలం అయ్యేటప్పటికి మనకి అభిన్నాలకి సంబంధించినటువంటి జ్ఞానం కూడా లభిస్తుంది. అప్పుడు అనుకుంటాం, అయ్యో ఇంతకుముందు మనకి ఇచ్చిన ఈ సమస్యని ఇంత ఎక్కువ దీర్ఘంగా ఈ విలువలు ప్రతిక్షేపించి సూక్ష్మీకరించక్కర్లేకుండా ఈ అభిన్నాల ద్వారా చేస్తే చాలా తేలిగ్గా వచ్చేస్తుంది కదా అని భావిస్తాం. నిజమే, చాలా తేలిగ్గానే వచ్చేస్తుంది. మరి అయితే ఈ లెక్కని మనం మొట్టమొదట్లో చేసే సమయానికి మన దగ్గర ఆ జ్ఞానం లేదు కదా, అందువల్ల మనం అభిన్నాలు ఉపయోగించలేకపోయాం. ఇప్పుడు ఆ జ్ఞానం వచ్చింది కాబట్టి అభిన్నాలు ఉపయోగించుకోవచ్చు. ఇది ముఖ్యంగా విద్యార్థులు గమనించాలి. అందువల్ల ఈ లెక్కని నేను మీకు అభిన్నాలు ఉపయోగించకుండా ముందు చెప్తాను, ఆ తర్వాత అభిన్నాలు ఉపయోగించి చెప్తాను. ఈ రెండు మీరు బాగా అవగాహన చేసుకోండి. మీకు పరీక్షల్లో చేసేటప్పుడు ఏ పద్ధతిలో చేసినా కూడా పూర్తి మార్కులు లభిస్తాయి అన్నమాట. సో మరి ఒకటో లెక్కని మనం ఏ విధంగా చేయాలో చూద్దామా? ఇందులో ముందుగా మనం 1 ప్లస్ సైన్ థీటా, అలాగే 1 మైనస్ సైన్ థీటా, అలాగే 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఈ విలువలు మనం తీసుకుని వీటిని సూక్ష్మీకరిస్తే సరిపోతుంది అన్నమాట. చూడండి, జాగ్రత్తగా గమనించండి. మొదటి సమస్యలో మనం కనుక్కోవలసిన విలువ ఇదే కదా. సో ఇప్పుడు ఇందులో ఈ సైన్ థీటా స్థానంలో 8/√113, అలాగే కాస్ థీటా స్థానంలో 7/√113 ప్రతిక్షేపించుకోవాలి. ఆ తర్వాత వాటిని సూక్ష్మీకరించాలి. కొంచెం దీర్ఘ పద్ధతి అయినా మరి అభిన్నాలకి సంబంధించినటువంటి జ్ఞానం మనం లేదు అని అనుకుని ఈ ప్రాబ్లం చేస్తున్నాం అన్నమాట. చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్, ఇక్కడ సైన్ థీటా అంటే 8/√113 ఇంటూ 1 మైనస్ సైన్ థీటా అంటే మళ్ళా 8/√113 హోల్ బై 1 ప్లస్ కాస్ థీటా అంటే 7/√113 ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అంటే మళ్ళా 7/√113. ఇప్పుడు ఈ లెక్కన కనుక మనం పరిశీలిస్తే చూడండి, ఈ మొదటి బ్రాకెట్లో ఉన్నటువంటి రాసులు a ప్లస్ బి రూపంలోను, అలాగే రెండవ బ్రాకెట్లో ఉన్న రాసులు a మైనస్ బి రూపంలోనూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఒక చిన్న బీజగణితానికి అంటే ఆల్జీబ్రాకి సంబంధించిన సూత్రాన్ని ఉపయోగించవచ్చు. అదేమిటో మీరు జ్ఞాపకం చేసుకోండి. a ప్లస్ బి ఇంటూ
ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది మనం ఆల్జీబ్రాకి సంబంధించినటువంటి సూత్రం అన్నమాట. అయితే ఇక్కడ ఇది అభిన్నం మాత్రం త్రికోణమితికి సంబంధించిన అభిన్నం కాదు, ఇది ఆల్జీబ్రాకి సంబంధించిన అభిన్నం అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. నౌ దిస్ ఈక్వల్స్ టు హోల్ బై, ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి దీన్ని మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కింద వ్యక్తపరచచ్చు కదా. సో ఇక్కడ ఏ ప్లేస్లో 1 వస్తుంది, 1 హోల్ స్క్వేర్ మైనస్ బి ప్లేస్లో ఇక్కడ 8/√113 ఉంది కదా, కాబట్టి 8/√113 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలాగే అడుగును కూడా మళ్ళీ ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ను ఉపయోగించామనుకోండి, అప్పుడు ఇక్కడ 1 హోల్ స్క్వేర్ మైనస్ బ్రాకెట్ ఆఫ్ 7/√113 హోల్ స్క్వేర్ అని వస్తుంది అన్నమాట. ఈ పాయింట్ మీకు అర్థమైందా? ఇక్కడ నేను త్రికోణమితి అభిన్నాన్ని ఉపయోగించలేదు, బీజగణితానికి సంబంధించినటువంటి అభిన్నాన్ని రాసుకున్నాను అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం సూక్ష్మీకరించుకుంటే దిస్ ఈక్వల్స్ టు 1 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ 8/√113 హోల్ స్క్వేర్ని సూక్ష్మీకరించండి. ఇక్కడ 8 హోల్ స్క్వేర్ అంటే 64 అవుతుంది, 8 8 64 కాబట్టి హోల్ బై ఇక్కడ √113 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ రూట్ పోతుంది కదా ఈ హోల్ స్క్వేర్ చేయడం వల్ల, కాబట్టి ఇక్కడ మనకి 64/113 వస్తుంది. అలాగే ఈ హారంలో ఏమొస్తుంది, 1 హోల్ స్క్వేర్ అంటే 1 వస్తుంది. 7/√113 అంటే ఇక్కడ 7 హోల్ స్క్వేర్ అంటే 49/√113ని హోల్ స్క్వేర్ చేస్తే ఆ వర్గమూలం పోయి 113 మిగులుతుంది. ఇది మనకి లవంలో 1 - 64/113 వచ్చింది. ఇక్కడ హారంలో 1 - 49/113 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 113 కాసాకు కట్టాలి కదా, మరి 1 - 64/113 అంటే ఆ విధంగా కాసాకు కట్టి దీన్ని సూక్ష్మీకరించాలి. అలాగే ఇక్కడ కూడా కాసాగు కట్టి ఈ భేదాన్ని సూక్ష్మీకరించాలి. సూక్ష్మీకరించి అప్పుడు మనం మనకు కావలసిన విలువని కనుక్కోవచ్చు అన్నమాట. అది మీరు గమనించండి. నౌ దిస్ ఈక్వల్స్ టు హోల్ బై ఇక్కడ మనం 113ని కసాకు కట్టాలనుకున్నాం కదా, కాబట్టి ఆ 113 కసాగు అవుతుంది కనుక 1ని 113 తోటి గుణకారం చేస్తే ఒక 113 మైనస్ ఇక్కడ 64 ఉంది కాబట్టి 64 హోల్ బై కసాగు 113 కాబట్టి 113 అని రాయాలన్నమాట. ఇది మనం లవాన్ని సూక్ష్మీకరించే విధానం అన్నమాట. అలాగే మరి హారాన్ని కూడా సూక్ష్మీకరించేటప్పుడు ఇక్కడ కూడా 113 కదా కసాగు అయ్యేది. అప్పుడు ఈ 1ని 113తో గుణిస్తే 113 మైనస్ ఆల్రెడీ ఇక్కడ 7 స్క్వేర్ అంటే 49 ఉంది కాబట్టి అది అలాగే ఉంటుంది, హోల్ బై 113. ఇప్పుడు మనం దీన్ని ఇంకా సూక్ష్మీకరించవచ్చు. ఎలాగా చూడండి, ఇక్కడ 113లోంచి 64 తీసేయాలి. 113లోంచి 64 తీసేయండి, ఎంత వస్తుంది? 13లోంచి 4 తీసేస్తే 9, తర్వాత ఇక్కడ 10 ఉంటుంది,
ఈ 10లోంచి 6 తీసేస్తే 4. సో ఇక్కడ 49 వస్తుంది హోల్ బై 113. అదేవిధంగా మరి హారంలో విలువ ఎంత వస్తుందో చూడండి ఒకసారి. హారంలో ఈ అడుగున 113 అలాగే ఉంటుంది. ఇక్కడ 113లోంచి 49 తీసేయండి. 13లోంచి మనం 9 తీసేస్తే 4. తర్వాత ఇక్కడ 10 ఉంటుంది. 10లోంచి 4 తీసేస్తే 6. సో 64/113 అయిందనమాట. ఇప్పుడు దీని అర్థం ఏమిటనేది విద్యార్థులు గమనించాలి. ఇక్కడ ఒక భిన్నాన్ని మరొక భిన్నంతో మనం భాగిస్తున్నాం అన్నమాట. ఈ పైన ఉన్నటువంటి భిన్నాన్ని ఈ హారంలో ఉన్న భిన్నంతో భాగిస్తున్నాం. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే 49/113 ఇంటూ 113/64 అని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ 113లో ఒక్కసారి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దిస్ ఈక్వల్స్ టు మనకి ఈ పైన 49 ఇంటూ 1 అంటే 49 వస్తుంది. 49/64 మనకి లభించిందనమాట. సో ఈ విధంగా మనకి మొదటి ప్రాబ్లం యొక్క ఆన్సర్ అన్నమాట. ఇది మొదటి ప్రాబ్లం ఏమిటో చూడండి. మొదటి ప్రాబ్లం మనకి ఇచ్చినటువంటి మొదటి ప్రాబ్లం ఏంటి? వాళ్ళు మనకి కనుక్కోమన్న ప్రాబ్లం 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా హోల్ బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 49/64. ఇది మనకు కావలసినటువంటి ప్రాబ్లం అన్నమాట. ఈ విధంగా మనం త్రికోణమితికి సంబంధించినటువంటి అభిన్నాలు ఉపయోగించకుండా కొంచెం దీర్ఘ పద్ధతిలో ఈ లెక్కని మనం చేస్తామన్నమాట. ఎందుకంటే ప్రస్తుతానికి మనకి త్రికోణమితికి సంబంధించిన సూత్రాలు అభిన్నాలు రావు అని అనుకుంటాం. అయితే సూత్రాలు వస్తే ఎలా చేయాలో కూడా ఇప్పుడు నేను మీకు రెండో పద్ధతిలో చూపిస్తాను. జాగ్రత్తగా గమనించండి. డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు మనం చేసినటువంటి ఈ మొదటి లెక్కనే మళ్ళా నేను ఇప్పుడు మీకు రెండో పద్ధతిలో త్రికోణమితి అభిన్నాలు ఉపయోగించి ఎలా చేయాలో చెప్తున్నాను. ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకు ముందే సైన్ థీటా విలువ 8/√113 అని, కాస్ థీటా విలువ 7/√113 అని మనం త్రిభుజం ఉపయోగించి లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతం ద్వారా మనం కనుక్కున్నాం కదా. అంతవరకు మామూలే. అంటే లంబకోణ త్రిభుజం పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి ఈ విలువలు కనుక్కోవడం వరకు ప్రతి విద్యార్థి చేయవలసిందే. ఆ తర్వాత ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది జాగ్రత్తగా గమనించండి. ఇది మనకిచ్చినటువంటి మొదటి సమస్య. 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా హోల్ బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఇది మనకి ఇచ్చారు. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా సూక్ష్మీకరించాలో చూడండి ఒకసారి. ఇందాక మనం ఒక ఆల్జీబ్రాకి సంబంధించిన ఒక చిన్న సూత్రాన్ని మనం వాడుకున్నాం. అదే ఇక్కడ వాడుకోవచ్చు. ఇది a+b రూపంలో ఉంది, ఇది a-b రూపంలో ఉంది. కాబట్టి ఇక్కడ మనం a² - b² అనే ఫార్ములాను ఉపయోగిస్తే ఇక్కడ ఏమొస్తుందో చూడండి. ఇక్కడ a² అంటే 1 హోల్ స్క్వేర్ మైనస్ b² అంటే సైన్ థీటా హోల్ స్క్వేర్ అని వస్తుంది అన్నమాట. అలాగే హారంలో కూడా a+b ఇంటూ a-b రూపంలో ఉంది కాబట్టి 1 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ b ప్లేస్లో కాస్ థీటా ఉంది కనుక కాస్ థీటా హోల్ స్క్వేర్ అవుతుందన్నమాట. ఇప్పుడు
దీన్ని మనం సూక్ష్మీకరించి ఎలా రాయొచ్చో చూడండి. ఇక్కడ 1 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు కదా. అలాగే ఇక్కడ కూడా 1 హోల్ స్క్వేర్ అంటే 1 కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే మనం కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు కదా. ఈ విధంగా మనం ఇక్కడ లవహారాల్ని ఆల్జీబ్రాకి సంబంధించిన సూత్రం ఉపయోగించి సూక్ష్మీకరించామన్నమాట. అయితే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం త్రికోణమితికి సంబంధించిన అభిన్నాన్ని ఉపయోగించాలి. అది ఏ విధంగా ఉంటుంది అనేది జాగ్రత్తగా గమనించండి. మీరు ఇంతకు ముందర తెలుసుకున్నటువంటి ఈ త్రికోణమితికి సంబంధించినటువంటి అభిన్నాల్లో మొట్టమొదటి అభిన్నం చూడండి, ఇక్కడ రాస్తాను. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇదే కదా మొదటి అభిన్నం. ఇప్పుడు ఇందులో మీరు ఈ కాస్ స్క్వేర్ థీటాని కర్తగా రాశారనుకోండి, అప్పుడు మీకు ఒక కొత్త అభిన్నం లభిస్తుంది. దేర్ఫోర్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని వస్తుంది. అలా కాకుండా సైన్ స్క్వేర్ థీటాని కర్తగా రాశారనుకోండి, అప్పుడు సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని వస్తుంది. ఇప్పుడు ఇవేమీ మనకి కొత్త సూత్రాలు ఏం కాదు, ఇంతకు ముందు నేర్చుకున్న సూత్రాలే. ఈ మొదటి సూత్రంలోంచి ఈ రెండు వచ్చాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ సూత్రాలను ఇక్కడ మనం అప్లై చేస్తే ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈ లవం యొక్క స్థానంలో మనం ఏం రాయొచ్చో చూడండి. కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చు కదా, ఎందుకంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా విలువ కాస్ స్క్వేర్ థీటాకి సమానం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బదులు మనం ఇక్కడ ఏం రాయొచ్చు, కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. హోల్ బై మరి ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని ఉంది చూసారా, దాని ప్లేస్లో ఏం రాయొచ్చు, సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. సో ఇది సైన్ స్క్వేర్ థీటా అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఈ లవాన్ని అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాని కాస్ స్క్వేర్ థీటా రూపంలోకి, అలాగే హారం 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాని సైన్ స్క్వేర్ థీటా రూపంలోకి మనం మార్చేసాం అన్నమాట. ఎప్పుడైతే అలా మార్చేసామో సింపుల్ అయిపోయింది చూడండి ప్రాబ్లం అంతా కూడా. ఇప్పుడు దీంట్లో విలువలు చాలా తేలిగ్గా ప్రతిక్షేపించవచ్చు. దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తే మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఈ మొత్తం లవానికి హారానికి కూడా రెండిటికి హోల్ స్క్వేర్ ఉంది కనుక మనం దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. కాస్ థీటా హోల్ బై సైన్ థీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే ఏ బై బి హోల్ స్క్వేర్ అనే రూపంలో రాయొచ్చు అన్నమాట. అర్థమైందా మీకు? ఇప్పుడు దీంట్లో మీరు ఈ కాస్ థీటా బదులు 7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113, అలాగే సైన్ థీటా బదులు 8 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113 ప్రతిక్షేపించడమే మిగులుంది ఇంకా. కాబట్టి ఆ పాయింట్ ఇక్కడ రాద్దామా. నౌ దిస్ ఈక్వల్స్ టు ఇక్కడ హోల్ బై, ఇక్కడ కాస్ థీటా ప్లేస్లో మీరేం రాయాలి, 7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113 అని రాయాలి. హోల్ బై మరి సైన్ థీటా ప్లేస్లో ఇక్కడ సైన్ థీటా ఉంది కదా హారంలో, అందుకని ఇక్కడ ఏం రాయాలి, 8 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113 అని రాయాలన్నమాట. దీన్ని రాసి ఈ లవహారాలు రెండింటికి కలిపి ఇక్కడ హోల్ స్క్వేర్ పెట్టాలి. సో దిస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు చూడండి ఇక్కడ 7 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113 ఉంది, బై హారంలో 8 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113 ఉంది. ఇందాక నేను చెప్పాను దీని అర్థం ఏంటో. ఈ 113 స్క్వేర్ రూట్ ఆఫ్ 113 ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 113 క్యాన్సిల్ అయిపోతాయి కదా.
కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఇక్కడ ఏం మిగులుతుందో చూడండి. లవంలో 7 మిగులుతుంది, హారంలో 8 మిగులుతుంది. 7/8 హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 7 స్క్వేర్ అంటే 49 వచ్చింది. అలాగే 8 హోల్ స్క్వేర్, మరి దీనికి కూడా హోల్ స్క్వేర్ చెందుతుంది కాబట్టి 64 వస్తుంది అనమాట. కాబట్టి మళ్ళా మనకి ఈ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా హోల్ బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా దీని యొక్క విలువ 49/64 వచ్చిందనమాట. ఇది మీకు బాగా అర్థమైందా? సో మీరు ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవలసిన అంశం ఏంటంటే, ఒకవేళ మీకు త్రికోణమితి అభిన్నాలకి సంబంధించిన నాలెడ్జ్ లేనప్పుడేమో మనం డైరెక్ట్గా ఈ విలువలు ఈ లెక్కలో ప్రతిక్షేపించి సూక్ష్మీకరించాం. అలా కాకుండా అభిన్నాలు కనుక తెలుసున్నట్టయితే సూక్ష్మీకరణ తగ్గిపోతుంది అనమాట. అంటే కాసాగులు కట్టడం, మళ్ళా వాటిని సూక్ష్మీకరించడం, అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఇది అభిన్నాల వల్ల ప్రయోజనం అన్నమాట. మీకు ఈ ప్రాబ్లం బాగా అర్థమైందా? అయితే ఇంకా మనకి ఇంకా రెండో ప్రాబ్లం ఉంది ఇందులోనే. అది కూడా ఎలా చేయాలో చూద్దామా? ఓకే, ఇక్కడ మళ్ళా మనం ఈ 7వ ప్రాబ్లంలో ఈ రెండో భాగం చూడండి. మనం చేయవలసిన ప్రాబ్లం 1 ప్లస్ సైన్ థీటా హోల్ బై కాస్ థీటా దీని విలువని కనుక్కోవాలి. ఇంతవరకు ఈ పైన లెక్క చేసాం, ఇప్పుడు ఈ కింద ఉన్న లెక్క చేస్తాం. ఇప్పుడు ఈ లెక్కలో కూడా మనం 2 రకాలుగాను చేయొచ్చు. ఎలాగంటే ఈ సైన్ థీటా బదులు మనం 8/√113 అనే విలువని, అలాగే కాస్ థీటా బదులు 7/√113 అనే విలువని డైరెక్ట్గా ప్రతిక్షేపించి సూక్ష్మీకరించవచ్చు. అలాగా చేయొచ్చు. లేక ఇక్కడ కూడా మనం చిన్న అభిన్నాలు ఉపయోగించవచ్చు. అది మరి 2 పద్ధతుల్లోనూ మీకు నేను చెప్తాను. సో ఇప్పుడు మనం చేయవలసింది 1 ప్లస్ సైన్ థీటా హోల్ బై కాస్ థీటా దీని విలువని కనుక్కోవాలి. మరి ఇది చూద్దాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం 1 ప్లస్ సైన్ థీటా హోల్ బై కాస్ థీటా ఇది మనం కనుక్కోవలసిన విలువ. మనం మొదటి పద్ధతిలో డైరెక్ట్గా విలువలు ప్రతిక్షేపించి ఈ ప్రాబ్లం చేద్దాం. సో హోల్ బై ఇక్కడ 1 ప్లస్ అలాగే ఉంటుంది. మరి సైన్ థీటా అంటే మనం పైన రాసుకున్నాం కదా, 8/√113 అని రాశాం కదా, అది ప్రతిక్షేపిద్దాం. అలాగే కాస్ థీటా అంటే 7/√113 అని రాశాం కదా, అది కూడా ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరించాలి. ఏ విధంగా సూక్ష్మీకరించాలో చూడండి. నౌ దిస్ ఈక్వల్స్ టు హోల్ బై ఇక్కడ 113 కాసాగవుతుంది కాబట్టి పైన ఉన్నటువంటి ఈ లవంలో ఈ 113 చేత ఈ 1ని మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, 1 ఇంటూ √113 అంటే √113 ప్లస్ ఇదే కాసాక్ కాబట్టి ఇంకా మనం 8ని దేంతోనూ గుణించక్కర్లేదు. హోల్ బై √113 ఈ రెండింటికి ఇది చెందుతుందన్నమాట. తర్వాత అలాగే ఇక్కడ హారంలో ఇదేమీ మనం సూక్ష్మీకరించక్కర్లేదు. 7/√113 అలాగే ఉంచేయచ్చు. ఇప్పుడు దిస్ ఈక్వల్స్ టు ఈ చూడండి, ఈ లవాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 8 ప్లస్ √113 హోల్ బై √113 ఇది రాయిచ్చే లవం. ఇక్కడ హోల్ బై అని ఉంది. ఈ పైన ఉన్నటువంటి భిన్నాన్ని కింద ఉన్న భిన్నంతో మనం భాగిస్తున్నాం కాబట్టి దీన్ని తిరగేసి గుణించవచ్చు అని చెప్పుకున్నాం కదా ఇందాక. కాబట్టి ఇంటూ కింద మారిస్తే అప్పుడు
ఈ అడుగునున్న అంటే హారంలో ఉన్నటువంటి భిన్నంలో హారం లవం అవుతుంది, లవమేమో హారం అవుతుంది. అంటే 7/√113 కాస్త √113/7 అవుతుంది. ఇప్పుడు ఈ √113 ఈ √113 ఒక్కసారి క్యాన్సిల్ అయితే అప్పుడు ఇక్కడ మనకి చివరికి వచ్చే ఆన్సర్ ఏమి మిగులుతుందో చూడండి. ఇక్కడ 8 ప్లస్ √113 హోల్ బై 7 ఇది ఫలితం అన్నమాట. సో మనం ఈ మొదటి పద్ధతిలో అభిన్నాలు ఏమి ఉపయోగించకుండా 1 + sin θ హోల్ బై cos θ ఈ భిన్నాన్ని మనం సూక్ష్మీకరిస్తే 8 ప్లస్ √113 హోల్ బై 7 అని వచ్చిందనమాట. ఇది దీని యొక్క విలువ అన్నమాట. మరి ఇదే లెక్కని మనం అభిన్నాలు ఉపయోగిస్తే, సూత్రాలు ఉపయోగిస్తే ఎలా సూక్ష్మీకరించాలో చూద్దామా? మరి రెండో పద్ధతిని కూడా గమనించండి. మళ్ళా మనం ఇందాక చేసిన సమస్యనే మళ్ళా రెండో పద్ధతిలో చేద్దాం. సో ఇక్కడ రెండవ పద్ధతి అని రాస్తాను. రెండవ పద్ధతి. మళ్ళీ ఇచ్చినటువంటి ఆ సమస్యని ఇక్కడ రాసుకుందాం. 1 + sin θ హోల్ బై cos θ ఇది మనకిచ్చినటువంటి సమస్య. ఇప్పుడు ఈ సమస్యలో మనం ఇందాక ఈ రెండు విలువల్ని నేరుగా ప్రతిక్షేపించేసి ఆ తర్వాత సూక్ష్మీకరించాం. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ త్రికోణమితికి సంబంధించిన సూత్రాలు ఉపయోగించాలనుకున్నాం కదా, కాబట్టి అది ఎలా చేయాలో చూడండి. నౌ దిస్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి లవంలో రెండు పదాలు ఉన్నాయి, 1 + sin θ. ఈ రెండు పదాలకి కూడా ఈ cos θ అనేటటువంటి ఈ హారం చెందుతుంది కాబట్టి దీన్ని మనం విడగొట్టి ఎలా రాయొచ్చో చూడండి. 1/cos θ ప్లస్ sin θ బై cos θ అని రాయొచ్చు. నౌ దిస్ ఈక్వల్స్ టు, ఈ 1/cos θకి మీకు సూత్రం తెలుసు, దీన్ని మనం secant θ అని రాస్తాం. ప్లస్ అలాగే sin θ బై cos θ కూడా మీకు సూత్రం తెలుసు, tan θ అని రాస్తాం. ఇప్పుడు ఈ రెండు విలువలు కనుక మనం ఈ త్రిభుజం ద్వారా కనుక్కుని మనం ఇక్కడ వేయగలిగితే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. దట్ ఈజ్ ఈక్వల్ టు, ముందర మనం secant θ విలువని ఈ త్రిభుజం ద్వారా వేద్దాం. ఇక్కడ secant θ అనేది cos θకి విలోమ నిష్పత్తి కదా. cos θ అంటే θకు ఆసన్న భుజము బై కర్ణము. అలాంటప్పుడు secant θ అంటే కర్ణము బై ఆసన్న భుజమే కదా. అలాంటి మనం నిష్పత్తిని ఇక్కడ వేయగలిగితే మనం సూక్ష్మీకరించవచ్చు. సో ఇక్కడ కర్ణం అంటే AC, ఆసన్న భుజం అంటే BC. కాబట్టి AC విలువ ఎంత మనం ఆల్రెడీ ఇక్కడ కనుక్కున్నాం కదా, √113 ఇంటూ K హోల్ బై ఆసన్న భుజం అంటే BC యొక్క విలువ 7K, అది ఇక్కడ రాసుకుందాం. ప్లస్ అలాగే tan θ అంటే θకు ఎదుటి భుజము బై θకు ఆసన్న భుజము. కాబట్టి ఇక్కడ ఏమని రాయొచ్చు, 8K బై 7K అని రాసుకోవచ్చు. నౌ దిస్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఈ K అనేటటువంటి స్థిరరాశిని మనం తొలగించినట్టయితే రెండు చోట్ల సమానంగా ఉంది కాబట్టి లవహారాల్లో ఒకసారి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకి మొట్టమొదటి భిన్నంలో √113/7 మిగులుతుంది. అలాగే రెండవ భిన్నంలో 8/7 మిగులుతుంది.
ఇప్పుడు చూడండి, ఈ రెండు భిన్నాలని కలపాలంటే చాలా తేలిక. ఎందుకంటే ఇక్కడ 7 కాసాగా అయింది కదా, రెండు చోట్ల సమానంగా ఉంది హారం. కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా కసాగుని 7 కింద రాసేయచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు విలువల్ని మనం కలుపుకోవచ్చు. √113 ప్లస్ 8 అని రాయొచ్చు. దీన్నే మనం ఈ విధంగా కూడా రాయొచ్చు. 8 ప్లస్ √113 హోల్ బై 7 అని రాసుకోవచ్చు అన్నమాట. అంటే సాధారణంగా ఏదైనా ఒక సంఖ్యలో ఒకటి అకరణీయ సంఖ్య, ఒకటి కరణీయ సంఖ్య వచ్చినప్పుడు మనం కరణీయ సంఖ్యని 2వ స్థానంలోనూ అకరణీయ సంఖ్యని 1వ స్థానంలోనూ చూపించడం అనేది గణితంలో ఒక చిన్న సాంప్రదాయం కాబట్టి ఆ విధంగా రాసామన్నమాట. ఇప్పుడు మనం ఇందాక మొదటి పద్ధతిలో లెక్క చేసినప్పుడు కూడా 1 ప్లస్ సైన్ థీటా హోల్ బై కాస్ థీటా విలువ ఇంతే వచ్చింది కదా. 8 ప్లస్ √113 హోల్ బై 7 అనే వచ్చింది కదా. కాబట్టి నువ్వు డైరెక్ట్గా విలువల్ని ఈ భిన్నంలో ప్రతిక్షేపించి చేసినా ఒకే ఫలితం వస్తుంది, లేదా అభిన్నాలు ఉపయోగించి చేసినా అదే ఫలితం వస్తుంది. కానీ ఈ రెండు పద్ధతుల్లోనూ తేడా ఏమిటి అంటే అభిన్నాలు ఉపయోగించడం వల్ల సూక్ష్మీకరణ తేలిగ్గా జరుగుతుంది. ఈ విషయాన్ని విద్యార్థులు బాగా గమనించాలి. ఎందుకంటే ఇంకా మనం భవిష్యత్తులో త్రికోణమితికి సంబంధించిన లెక్కలు చేసేటప్పుడు ఇటువంటి సూక్ష్మీకరణలు వచ్చినప్పుడు మనకి అభిన్నాలకి సంబంధించిన నాలెడ్జ్ వచ్చేస్తుంది కనుక మనం ఎక్కువగా అభిన్నాలు ఉపయోగించుకుంటాం. ఈ అభిన్నాలు లెక్కల్లో ఉపయోగించి చెయ్యటం అనేది విద్యార్థులు బాగా అలవాటు చేసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తే మనకి సాధ్యం కానిది ఏదీ లేదు కదా, ఇది విద్యార్థులు గమనించాలి. సో మరి ఈ రెండు ప్రాబ్లమ్స్ మీకు బాగా అర్థమయ్యాయా? థ్యాంక్ యూ వెరీ మచ్.